బుల్టెన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ ఎన్నికల్లో భాగంగా టీడీపీ జనసేన బీజేపీ పొత్తులపై చర్చలు ముగిశాయి. పొత్తులపై చర్చల్లో భాగంగా 2 రోజుల క్రితం ఢిల్లీ వెళ్లిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇవాళ బీజేపీ అగ్రనేత అమిత్ షాతో భేటీ అయ్యారు. 50 నిమిషాల పాటు జరిగిన ఈ సమావేశంలో పొత్తులపై టీడీపీ జనసేన బీజేపీల మధ్య అంగీకారం కుదిరినట్లు తెలుస్తుంది. రాష్ట్ర ప్రయోజనాల కోసం కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది. ఈ సందర్భంగా టీడీపీని ఎన్డీఏలోకి బీజేపీ ఆహ్వానించింది. సీట్ల సర్దుబాటులో భాగంగా జనసేన బీజేపీలకు 30 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేయనున్నట్లు తెలుస్తుంది. అలాగే లోక్సభ స్థానాల విషయానికి వస్తే జనసేనకు 2, బీజేపీకి 6 పార్లమెంట్ సెగ్మెంట్లో పోటీ చేస్తాయని సమాచారం. ఈ పొత్తు లెక్కలపై ఇవాళ సాయంత్రం అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. ఏపీలో అధికార వైసీపీని గద్దె దించాలనే లక్ష్యంతో టీడీపీ జనసేన పొత్తు పెట్టుకుని ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించుకున్నాయి. అప్పటికే బీజేపీతో జనసేన కలిసి ఉండడంతో ఈ కూటమిలోకి బీజేపీని కలుపుకుని వెళ్లాలని ఇరు పార్టీలు నిర్ణయించుకున్నాయి. ఈ నేపథ్యంలో ఇరు పార్టీల నేతలు సీట్ల సర్దుబాటుకై ఢిల్లీ వెళ్లి బీజేపీ పెద్దలతో చర్చలు జరిపారు. 2 రోజుల క్రితం మరోసారి ఢిల్లీ వెళ్లిన నేతలు ఇవాళ అమిత్ షాతో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో సీట్ల సర్దుబాటు చేసుకున్నట్టు తెలుస్తుంది. దీంతో రానున్న ఎన్నికల్లో 3 పార్టీలు కలిసి వైసీపీని ఢీ కొట్టనున్నాయి. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, పొత్తులు కుదిరినట్లుగా తెలుస్తుంది. అసలు ఈ పొత్తులు కూటమికి లాభమా నష్టమా? రైట్ లక్ష్మీనాథ్, ఏదైతే గత 3 రోజులుగా కూడా ఢిల్లీలో మకాం వేసిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్లు మొత్తానికైతే పొత్తును సెట్ చేసుకోగలిగారు. ఈ పొత్తులకు సంబంధించి చూసుకుంటే కనుక ఇప్పటివరకు కూడా సీట్ల పంచాయతీ, ఎవరెన్ని సీట్లలో పోటీ చేయాలన్న దాని మీద ఒక పంచాయతీ జరిగింది. కానీ మొత్తానికి అమిత్ షాతో భేటీ తర్వాత దానికి కూడా క్లారిటీ వచ్చిందని చెప్పొచ్చు. మొత్తంగా చూసుకుంటే కనుక 30 అసెంబ్లీ స్థానాలకు అటు జనసేన బీజేపీ కలిసి పోటీ చేయబోతున్నాయి. అందులో ఇప్పటికే 24 స్థానాల్లో జనసేన పోటీ చేస్తుంది. ఇక మిగిలిన 6 స్థానాలకు సంబంధించి బీజేపీ పోటీ చేయబోతుంది. అదేవిధంగా పార్లమెంటు స్థానాలకు సంబంధించి మొత్తం 8 స్థానాలు, అంటే అటు బీజేపీ అదేవిధంగా జనసేన కలిపి 8 స్థానాల్లో పోటీ చేయబోతున్నారు. 6 స్థానాలు బీజేపీ పోటీ చేయబోతుంది, మిగతా 2 స్థానాల్లో జనసేన పోటీ చేయబోతుంది. అయితే ఈ విషయాన్ని మనం చూసుకుంటే కనుక గత పొత్తులకు సంబంధించి టీడీపీ బీజేపీ పొత్తులు ఉన్నప్పుడు జనసేన 3 పార్లమెంటు స్థానాలు పోటీ చేయాలనుకుంది. కానీ పొత్తులో భాగంగా ఈరోజు జరిగిన సమావేశంలో ఫైనల్గా నిర్ణయం తీసుకోవడం జరిగింది. జనసేన 2 పార్లమెంటు స్థానాలకు పోటీ చేస్తుంది, 24 అసెంబ్లీ స్థానాలకు. అదేవిధంగా బీజేపీ 6 పార్లమెంటు స్థానాలు, 6 అసెంబ్లీ స్థానాలకు పోటీ చేయబోతుంది. మొత్తానికి చూసుకుంటే కనుక ఈ పొత్తులు అనేవి అయితే ఇప్పటికీ ఇక క్లోజ్ అయ్యాయనుకోవచ్చు. ఇక మనకి ముందుందంతా కూడా ఇక పొత్తుల తర్వాత ఆ పార్టీలో అటు టీడీపీ కావచ్చు, జనసేనలో కావచ్చు అసమ్మతి ఏ విధంగా రాజుకుంటుందో చూడాలి. ఇప్పటికే జనసేన టీడీపీ పొత్తులో మొత్తం అనేక నియోజకవర్గాల్లో ఎవరైతే ఆశావాహులు ఉంటారో వాళ్ళకి టిక్కెట్లు వచ్చే అవకాశం లేదు అనే దాని మీద అనేక అసమ్మతి శాఖలు రాసుకుంటున్న సంగతి మనం చూస్తున్నాం ప్రతిరోజు కూడా. అయితే ఇప్పుడున్న పరిస్థితి నేపథ్యంలో ఇటు బీజేపీ కూడా పొత్తులోకి దిగింది కాబట్టి ఇప్పుడు పరిస్థితి మరో రకంగా ఉండబోతుంది. అది ఏ రకంగా ఉండబోతున్నది, ఏపీ రాజకీయాలను ఏ విధంగా ఉండబోతున్నాయని మాత్రం ఇక్కడ మనకి ఒక పిక్చర్ అయితే కనిపిస్తుందని చెప్పొచ్చు లక్ష్మీనాథ్. ఇక మొత్తానికి చూసుకుంటే కనుక ఈ పొత్తుల వల్ల బీజేపీ, టీడీపీ అదేవిధంగా జనసేన పొత్తు వల్ల ఎవరికి లాభము ఎవరికి నష్టం అనేది ఇప్పటికీ బేరీజ్ వేయడం అయితే కష్టంగానే చెప్పొచ్చు. ఎందుకంటే గత రాజకీయాలు మనం ఒకసారి పరిశీలించాల్సి వస్తుంది. ప్రతి ఎన్నికలు కూడా ఒక ప్రాక్టికల్గా అదేవిధంగా ఒక ప్రయోగాత్మకంగా చూడాల్సిన అవసరం ఉంది. ఏ ఎన్నికకు ఆ ఎన్నిక ఒక తీరుగా ఉండబోతుంది అని చెప్పొచ్చు. ఎందుకంటే మనము పొత్తుల విషయానికి వస్తే కనుక ఇప్పటివరకు కూడా ఓట్లు చీలిపోకూడదు అనే ఒకే ఒక ఉద్దేశంతో అటు జనసేన కావచ్చు, టీడీపీ కావచ్చు, ప్రధానంగా ఈ 2 పార్టీలే ఏపీలో ఓట్లు చీలిపోకుండా తమ వైపుకే పడేలా కూడా ఒక ప్లాన్ చేసుకునే పొత్తుకి వచ్చాయి. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఈ పొత్తుల భాగంగా బీజేపీని కూడా పొత్తుకి సహకరించమని కోరాయి. ఈరోజు పొత్తు కూడా కుదిరింది. అయితే మనం ఒకసారి గతంలోకి వెళ్ళి చూస్తే కనుక ఈ పొత్తుల వల్ల లాభమా నష్టమా అని చూస్తే కనుక గతంలో ఒకసారి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రాజశేఖర్ రెడ్డి 2వ దఫా ఎన్నికలకు వెళ్ళినప్పుడు అక్కడ కూడా పొత్తులు జరిగాయి. ఈ పొత్తుల విషయం చూసుకుంటే కనుక అప్పుడు జరిగిన పొత్తుల్లో టీడీపీ ఉంది, టీఆర్ఎస్ పార్టీ ఉంది, లెఫ్ట్ పార్టీలు ఉన్నాయి. ఇవన్నీ పార్టీలన్నీ కూడా కలిసి వైఎస్ రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ పార్టీ మీద పోటీకి దిగడం జరిగింది. ఆ ఎన్నికల్లో ఏం జరిగిందో మనకు తెలుసు.
ఖచ్చితంగా రాజశేఖర రెడ్డి విజయం సాధించారు. ఆ 4 పార్టీలు ఏవైతే బలమైన పార్టీలు అనుకుంటున్నామో, టీడీపీ కావచ్చు, టీఆర్ఎస్ కావచ్చు, లెఫ్ట్ పార్టీలు కావచ్చు, ఇవన్నీ కూడా ఉమ్మడిగా కలిసి రాజశేఖర రెడ్డి మీద, కాంగ్రెస్ పార్టీ మీద పోటీ చేసినప్పుడు కూడా రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడం జరిగింది. అంటే పొత్తుల వల్ల అక్కడ లాభం జరిగిందా, నష్టం జరిగిందా అంటే పొత్తుల వల్ల అక్కడ కాంగ్రెస్ పార్టీ మరోసారి 2వ దఫా అధికారంలోకి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రావడం జరిగింది. కానీ ప్రతిసారి చూసుకుంటే కనుక ఈ పరిస్థితులు ఒకేలాగా ఉంటాయంటే మనం చెప్పలేము. ఇప్పుడున్న పరిస్థితుల నేపథ్యంలో ఎప్పుడు ఎలాగ మారిపోతుందో ఓటరు వ్యూ ఎలా మారిపోతుందో ఇప్పుడు చెప్పడం కష్టం. కానీ గత అనుభవాలను చూసుకుంటే కనుక పొత్తుల వల్ల జరిగింది మాత్రం పెద్దగా ఏమీ లేదని చెప్పొచ్చు. అది అధికార పార్టీ గతంలో రాజశేఖర రెడ్డికి లాభించింది. ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఉంటుందా అంటే ఇప్పుడప్పుడే చెప్పడం మాత్రం కష్టం అని చెప్పొచ్చు లక్ష్మీనాథ్. అయితే శ్రీనివాస్, మీరు చెప్పింది 2009లో జరిగినప్పుడు అది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నట్టుగా తెలుస్తుంది. మరి 2014లో పొత్తుల్లో వెళ్ళడం వల్లనే జగన్మోహన్ రెడ్డి ఓటమి పాలైనట్టుగా కూడా మనం అనుకోవచ్చు కదా? రైట్, అదే చెప్తున్నాం. ప్రతి ఎన్నిక కూడా ఒకేలాగుండదు. ఎన్నికకు ఓటర్ వ్యూలో మార్పు వస్తుంది. అయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఒకలాగుంది, రాష్ట్రం విభజన తర్వాత మరోలాగుంది. అక్కడ వ్యూ చూసుకుంటే కనుక విభజన జరిగిన తర్వాత మనం చూసుకుంటే కనుక అక్కడ ఎక్స్పీరియన్స్ అయిన ముఖ్యమంత్రి కావాలి అనే ఒకే ఒక లక్ష్యంతోనే ఆనాడు చంద్రబాబు నాయుడిని గెలిపించారని చెప్పేసి కూడా అప్పట్లో చాలామంది ఓపెన్గా చెప్పిన మాటలు మనకు తెలుసు. అదేవిధంగా గత ఎన్నికలు 2014 ఎన్నికల్లో జగన్ ఏదైతే లీడ్ చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా తక్కువ సీట్లు రాదు, 67 స్థానాలు జగన్ పార్టీ సాధించడం జరిగింది. అంటే ఉమ్మడి రాష్ట్రంలో ఆ ప్రయోగం విఫలమైనప్పటికీ కూడా ఏదైతే రాష్ట్ర విభజన తర్వాత 2014లో సక్సెస్ అయింది. కానీ ఇప్పుడు జరగబోయే 2024 ఎన్నికల్లో ఏ విధంగా ఉండబోతున్నది కూడా చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి అనేక పథకాలతో ప్రజల్లోకి వెళ్ళారు. అదేవిధంగా సిద్ధం సభలతోని ప్రజల్లోకి వెళ్ళారు. అదేవిధంగా రేపు బాపట్ల వేదికగా ఒక భారీ సిద్ధం సభను జరగబోతుంది. 15 లక్షల మందిని కూడగట్టాలని చెప్పేసి కూడా అక్కడ జగన్మోహన్ రెడ్డి ప్లాన్ చేసుకోవడం జరిగింది. ఇక మరోవైపు చూసుకుంటే కనుక ఇటు టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలు కూడా పొత్తు కుదిరిన తర్వాత 19న వాళ్ళు కూడా పెద్ద ఎత్తున సభలకు ప్లాన్ చేసుకోవడం జరిగింది. సో ఇవన్నీ ఒక వైపు ప్రచారంలో భాగంగా జరుగుతున్నవి అయినప్పటికీ కూడా ఈ పొత్తుల విషయానికి వచ్చేటప్పటికే ఇక్కడ ప్రధానంగా చర్చ జరుగుతుందని చెప్పొచ్చు లక్ష్మీనాథ్. ఈ పొత్తుల్లో ఇప్పుడు ఉన్న భాగంగా చూస్తే ఒకరికి ఒకరు సయోధ్య కుదురుతున్నట్టుగా కనబడతలేదు. ఎందుకంటే టీడీపీ కానీ జనసేన కానీ ఇప్పటికే అసమ్మతి ఉంది. దీనిలో ఇప్పుడు బీజేపీ వచ్చిన తర్వాత మరిన్ని సీట్లు ఒకవేళ టీడీపీకి వెళ్ళిపోతే వేళల్లో ఒకరికొకరు పడకుండా ఉండేది మరింత కూటమికి నష్టం వెళ్ళే అవకాశం ఉందంటారా? కూటమికి మరింత నష్టం జరిగే అవకాశం ఉందంటారా? ఒకవేళ బీజేపీకి కూడా మరిన్ని అసెంబ్లీ సీట్లు కేటాయించినట్లయితే ఇప్పటికే టీడీపీ జనసేనలో అసమ్మతి అనేది ఉంది కొంతమందికి. ఇప్పుడు బీజేపీ యాడ్ అవ్వడం వల్ల మరికొన్ని సీట్లు త్యాగం చేయడం వలన జనసేనకి టీడీపీ మధ్య అసమ్మతి ఇంకొంచెం ప్రబలే అవకాశం ఉందంటారా? థ్యాంక్ యూ శ్రీనివాస్.